హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ధరణి పోర్టల్పై సీఎం రేవంత్ రెడ్డి అయితే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుండి వరుసగా అధికారులతో సమీక్షలు, రివ్యూలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే విద్యుత్, టీఎస్పీఎస్సీ, రైతు బంధు అంశాలను టేకప్ చేసిన రేవంత్ రెడ్డి తాజాగా సమస్యల నిలయంగా మారిన ధరణి పోర్టల్పై ఫోకస్ అయితే పెట్టారు. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా ఫులే భవనంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో సైతం ఎక్కువగా ధరణి పోర్టల్ పైన ఫిర్యాదులు రావడంతో రేవంత్ దీనిపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో ధరణి పోర్టల్పై రేవంత్ రెడ్డి సమీక్ష అయితే నిర్వహించనున్నారు. ఈ మీటింగ్కు రెవెన్యూ మంత్రి పొంగులేటి, సంబంధిత శాఖ అధికారులు హాజరు కానున్నారు. అయితే భూములు డిజిటలైజేషన్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ సమస్యల నిలయంగా మారిన విషయం తెలిసిందే. ధరణి పోర్టల్తో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అంతేకాకుండా ధరణి పోర్టల్లో బీఆర్ఎస్ నేతలు, అధికారులతో కుమ్మక్కై అసైన్డ్ ల్యాండ్స్ను, ఇతర ప్రభుత్వ భూములను రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కబ్జా చేశారని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపి దాని స్థానంలో కొత్త విధానం తీసుకొస్తామని స్వయంగా రేవంత్ రెడ్డి అయితే తెలిపారు. ఇప్పుడు అధికారంలో రావడంతో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సమస్యల గొప్పగా మారిన ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఓ కమిటీ వేసే ఆలోచనలో అయితే కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ధరణి పోర్టల్పై తదుపరి నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించడంతో ఇవాళ సమీక్షపై ఉత్కంఠ అయితే నెలకొంది. ధరణి పోర్టల్పై రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇప్పుడు ధరణి పోర్టల్ కనుక తీసేస్తే చాలామంది రైతులు ఇంకా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.